నమస్కారం అండి. ఈరోజు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోబోతున్నాం. కంపారిజన్ అంటే పోల్చడం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒక వస్తువుని, ఒక వ్యక్తిని, ఒక గుణాన్ని, ఒక స్థలం యొక్క గుణాన్ని వీటిని మరొక దాంతో పోల్చడం. ఈ పోల్చే క్రమంలో అర్థం మారకుండా పోల్చడం అన్నమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పోల్చడమే దీని యొక్క. దీంట్లో 3 రకాలు ఉన్నాయి: సూపర్లేటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. సో ఈ 3 V1 V2 V3 గుర్తుపెట్టుకున్నట్టుగా మనం పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ గుర్తుపెట్టుకోవాలి. అడ్జెక్టివ్ ఫార్మ్స్, విశేషణాలు ఇవన్నీ. టాల్ పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ టాలర్, సూపర్లేటివ్ డిగ్రీ టాలెస్ట్. బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, గుడ్ బెటర్ బెస్ట్, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, రిచ్ రిచర్ రిచెస్ట్, పూర్ పూరర్ పూరెస్ట్, లాంగ్ లాంగర్ లాంగెస్ట్. ఓకే, ఇట్లా జస్ట్ కొన్ని ఇచ్చాను, చాలా ఉంటాయి. వీటి మీదనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇందులో 2 రకాలు ఉంటాయండి, 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి టైప్ 1, ప్లాటినం ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్. మీకు గుర్తుందా, ఎప్పుడన్నా ఈ ఎస్టీ వచ్చిందంటే, కాస్ట్లీయెస్ట్ ఎస్టీ వచ్చిందంటే సూపర్లేటివ్ డిగ్రీ సాధారణంగా. ఆర్ వచ్చిందంటే కంపారేటివ్ డిగ్రీ. ఓకే, మామూలుగా చూడండి, మనం దీంట్లో కంపారేటివ్ డిగ్రీలో అన్ని ఆర్లు ఈఆర్లు ఉన్నాయి, చూసారా? కంపారేటివ్ డిగ్రీలో ఈఆర్లు ఉన్నాయి, సూపర్లేటివ్లో అన్ని ఎస్టీలు ఉన్నాయి. అట్లా ఇక మిగతాది పాజిటివ్ డిగ్రీ. సో ఇప్పుడు ఈ మీనింగ్ ఏంటంటే, ప్లాటినం ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్, సూపర్లేటివ్ డిగ్రీ అంటే ప్లాటినం ఖరీదైన లోహము అని. దాన్ని అర్థం చేంజ్ కాకుండా ఎట్లా రాయొచ్చు అంటే, ప్లాటినం ఈజ్ ద కాస్ట్లియర్ దాన్ ఎనీ అదర్ మెటల్. అంటే ప్లాటినం అనేది ఇతర లోహాల కన్నా ఖరీదైన మెటల్. తప్పే ఉంది దాంట్లో. ప్లాటినం ఖరీదైన లోహం అన్నా కూడా, ఇతర లోహాల కన్నా ఖరీదైనది ప్లాటినం అన్నా కూడా, రెండింటి మీనింగ్ ఒకటే. ఇక మూడోది, ఏ ఇతర లోహము కూడా ప్లాటినం అంత ఖరీదైనది కాదు. మూడింటి మీనింగ్ ఒక్కటే, ప్లాటినం ఖరీదైనది. ఒకటేమో ప్లాటినం ఖరీదైన లోహం, ప్లాటినం ఇతర లోహాల కన్నా ఖరీదైన లోహం. ఏ ఇతర లోహం ప్లాటినం అంత ఖరీదైనది కాదు. సో ఈ మూడింటిని ఎట్లా రాయాలి అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చారు. ప్లాటినం ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్ అని ఇచ్చి, దాన్ని దీనికి కన్వర్ట్ చేసేటప్పుడు, కంపారేటివ్ డిగ్రీకి కన్వర్ట్ చేసేటప్పుడు, ప్లాటినం ఈజ్ ఇక దా ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని సూపర్లేటివ్ డిగ్రీకే దా వస్తాయి. ద మోస్ట్ వాంటెడ్ అంటాం. ద మోస్ట్ ఎస్టీ వచ్చిందంటే దాని మీద దా ఉంటుంది. ఇక సూపర్లేటివ్ డిగ్రీలో దా వచ్చింది, కంపారేటివ్ డిగ్రీలో రాదు. ఇక మళ్ళా ద కాస్ట్లీయెస్ట్ తీసేసి కాస్ట్లీయర్ అని పెడతాం. అదే కదా మన కంపారేటివ్ డిగ్రీ, కాస్ట్లీయెస్ట్ కాస్ట్లీయర్ కదా. సో కాస్ట్లీయర్ అని పెట్టి, మీకు గుర్తుందా, ఇట్లా బెటర్ దాన్ అని ఉంటుంది, చాలాసార్లు వినే ఉంటారు బెటర్ దాన్ అని. ఈఆర్ వచ్చిందంటే దాన్ రావాలి. ఇగో ఈఆర్ వచ్చింది కాబట్టి దాన్ వస్తుంది. ఎంత ఈజీ. ద మోస్ట్ గుర్తుంటాయేమో సూపర్లేటివ్ డిగ్రీ, ద మోస్ట్ ఇక్కడ ద మోస్ట్ ఉంటుంది అంటే దా ఎస్టీ ఉంటుంది, ఇక్కడ ఈఆర్ దాన్ ఉంటుంది, బెటర్ దాన్ అని ఉండదా? అట్లా ఇక్కడ కాస్ట్లీయర్ వచ్చింది కాబట్టి దాన్ వస్తుంది. ఎంత సింపుల్. సో ప్లాటినం ఈజ్ కాస్ట్లీయర్ దాన్ ఎనీ అదర్ మెటల్. ఇక ఎనీ అదర్ మెటల్ అనేది మనం రాయాల్సిందే. ఎనీ అదర్ కంట్రీ, ఎనీ అదర్ ఫుడ్, ఎనీ అదర్ మెటల్, ఎనీ అదర్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎనీ అదర్ అంటే ఇలా మనం కష్టపడ్డ దేనికోసం, ఓన్లీ ఎనీ అదరే గుర్తుపెట్టుకోవాలి అంతే. ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ వచ్చేసారి. ప్లాటినము ఈజ్ దా కాస్ట్లీయెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ఇక్కడ దా కాస్ట్లీయెస్ట్ రాదు, కాస్ట్లీయర్ అని వస్తుంది. కాస్ట్లీయర్ అని వచ్చింది కాబట్టి ధ్యాన్ వస్తుంది, ఎందుకంటే బెటర్ ధ్యాన్ కాబట్టి ధ్యాన్ వస్తుంది. ప్లాటినం ఈజ్ కాస్ట్లీయర్ ధ్యాన్ ఎనీ అదర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎనీ అదర్ మెటల్. మెటల్ ఉంటే మెటల్, ఫ్రూట్ ఉంటే ఫ్రూట్, కంట్రీ ఉంటే కంట్రీ, విలేజ్ ఉంటే విలేజ్, పర్సన్ ఉంటే పర్సన్, ఏది ఉంటుంది ఇక్కడ ఏది ఉంటుంది. ఇక ఇంకోటి, ప్లాటినం ఇతర లోహాల కన్నా ఖరీదైన లోహం అని రాస్తుంది కదా. ఇక ఏ ఇతర లోహం ప్లాటినం అంత ఖరీదైనది కాదు అని రాస్తుంది, పాజిటివ్ డిగ్రీ. దీనికి ఎట్లా రాస్తారంటే, ఈ ఎనీ అదర్ దీంట్లో వచ్చింది కదా, ఇక్కడ నో అదర్ అని వస్తుందండి. అంటే ఇక అన్నిటికి ఇట్లనే వస్తుంది. ఓ దీనికోటి దానికోటి రాదు, ఇక అన్నిటికి.
సూపర్లేటివ్ డిగ్రీలోనేమో ద ఎస్టీ అని వస్తుంది, దా వస్తుంది, ఎస్టీ వస్తుంది. కంపారేటివ్ డిగ్రీలోనేమో ఈఆర్ వస్తుంది, దాన్ వస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. పాజిటివ్ డిగ్రీలోనేమో నో అదర్ మెటల్ ఈజ్ సో యాజ్ అని వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నో అదర్ గుర్తుపెట్టుకోవాలి, సో యాజ్ గుర్తుపెట్టుకోవాలి. నో అదర్ మెటీరియల్ నో అదర్ మెటల్ ఈజ్ సో కాస్ట్లీ యాజ్ ప్లాటినం. కాస్ట్లీ అనేది పాజిటివ్ డిగ్రీ మనం నేర్చుకున్నాం పట్టుకలు. అట్లా ఇక మిగతా గుర్తురాదు. రాము ఈజ్ క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, సూపర్లేటివ్ డిగ్రీ. ఎందుకంటే ఎస్టీ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ. రాము ఈజ్ ప్రింటింగ్ మిస్టేక్ ఇది. రాము ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, సూపర్లేటివ్. మన కంపారేటివ్ డిగ్రీ. ఎనీ అదర్ చెప్పలే, ఎనీ అదర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నో అదర్, ఎస్ నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, అంతే కదా. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రాము. ఇక్కడ సో యాజ్ అన్నాం కదా, ఇది యాజ్ అని రాయచ్చు. యాజ్ క్లెవర్ యాజ్ రాము. ఓకే, అట్లా అంటే ఎవరు కూడా రామంత తెలివైన వాళ్ళు లేరు అని ఒక మీనింగ్ ఏదో. రాము బాగా తెలివైన వాడు. ఇంకో దానిలో రామంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు. ఇంకో దానిలో రాము మిగతా వాళ్ళందరికన్నా తెలివైన వాడు. ఎట్లయితే రాము తెలివైన వాడు, దాన్నే మనం డిఫరెంట్గా చెప్తాం. అదొక రకం, అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇది ఇంకొక రకం, టైప్ 2. సిల్వర్ ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్స్ ఇన్ ద వరల్డ్. ఇది ఏంటంటే ప్లాటినం ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్ అన్నాం కదా, అది ఒక్కటే కాస్ట్లీ అన్నిటికన్నా. కానీ ఇక్కడ సిల్వర్ ఈజ్ వన్ ఆఫ్ ద, అంటే కొన్ని కాస్ట్లీ మెటల్స్ ఉన్నాయి, ఆ కాస్ట్లీ మెటల్స్లలో సిల్వర్ ఒకటి అనేది ఇంకో రకం. సిల్వర్ ఈజ్ వన్ ఆఫ్ ద, ఇక్కడ దా రాలేదు అంటే ప్రింటింగ్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. సిల్వర్ ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్స్ వన్ ఆఫ్ ద మెటల్స్ అంటే అన్ని మెటల్స్లలో ఇది ఒకటి అని. వన్ ఆఫ్ ద మెటల్స్ ఇన్ ద వరల్డ్, సూపర్లేటివ్ డిగ్రీ. వెండి ప్రపంచంలోని ఖరీదైన లోహాలలో ఒకటి. సిల్వర్ ఈజ్ ద కాస్ట్లియర్ దాన్, సేమ్ ఆల్మోస్ట్ అది సేమ్ అనిపిస్తుంది. సిల్వర్ ఈజ్ ద కాస్ట్లియర్ దాన్ ఇక్కడ వరకు దాన్ మోస్ట్ అదర్ మెటీరియల్స్ ఇన్ ద వరల్డ్. ఇది ఈడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ అదర్. అక్కడ ఎనీ అదర్ గుర్తుంది, ఆడ ఎనీ అదర్, ఇక్కడ మోస్ట్ అదర్. అక్కడ కాస్ట్లీయెస్ట్, ఇక్కడ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ అని రాస్తారు, ఇక్కడ మోస్ట్ అదర్ అని రాస్తారు. అక్కడ ఎనీ అదర్, అక్కడ బెస్ట్ ఎనీ అదర్, ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ మోస్ట్ అదర్. సిల్వర్ ఈస్ ద కాస్ట్లియర్ దాన్ మోస్ట్ అదర్ మెటల్స్ ఇన్ ద వరల్డ్. వెరీ ఫ్యూ మెటల్స్. ఇక్కడ నో అదర్ మెటీరియల్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే వెండి అనేది లోహాలలో చాలా ఖరీదైన లోహాలలో ఇది ఒకటి. దాని అర్థం దీంతో పాటు ఇంకొన్ని ఉన్నాయి అన్నట్టే కదా. కాబట్టి వెరీ ఫ్యూ, ఇక్కడ వెరీ ఫ్యూ అని రాయాలి. వెరీ ఫ్యూ అని రాసి సో యాజ్ అని కూడా రాయాలి. సో వెరీ ఫ్యూ మెటల్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ సో కాస్ట్లీ యాజ్ సిల్వర్. కొంచెం టిప్గా అనిపిస్తుంది, ఇది స్క్రీన్ షాట్ చేసి ఒక్కటి 2 సార్లు చదవండి, నేను చెప్పేది వినండి. మళ్ళీ మీ దగ్గర ఉన్న స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవన్నీ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే జస్ట్ నేను ఇట్లా మీకు హింట్ ఇస్తున్నాను. రాము ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. దాని అర్థం రాము ఒక్కడే క్లెవర్ అని కాదు, కొంతమంది క్లెవర్ పిల్లలు ఉన్నారు, దానిలో రాము ఒకడు అని. ఓకే, రాము క్లాస్లో తెలివైన పిల్లలలో ఒకడు. రాము ఈజ్ క్లెవరర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. చాలా మంది కన్నా మంచి, కొంతమంది కన్నా ఈ అబ్బాయి క్లెవర్ అని దాని అర్థం. సో రాము ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ ని, రాము ఈజ్ క్లెవరర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ రాము. సో ఈ విధంగా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాస్తాము. కొంచెం అంటే బ్రీఫ్గా చెప్పాను నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మీరు సాధారణంగా ఇంగ్లీష్ని మామూలుగా మాట్లాడడానికి అనుకుంటే కనుక టెన్సెస్, ఇఫ్ క్లాజెస్, యూజ్ టు, కెన్, మే, షుడ్ ఇట్లాంటివి నేర్చుకుంటే తర్వాత సరిపోతుంది. చాలా చిన్న చిన్న సెంటెన్సెస్తో అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు అక్కడి వరకు. లేదు ఇంకొంచెం మంచిగా మాట్లాడాలనుకుంటే యాక్టివైజ్ ప్యాసేజ్, ఇంకా బాగా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్, ఇంకా ఎరగదీయాలి, ఇంకా బాగా మంచిగా ఒక లెటర్ మంచిగా రాయాలి, ఒక మెయిల్ మంచిగా రాయాలనుకున్నప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇంకా చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో,
నేను ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే గొప్ప అని చెప్పట్లేదు, నేను నాకు తెలిసింది ఇవో 10 మందికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను అంతే తప్ప ఇలా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. ఏదన్నా మీకు మిస్టేక్ అని అనిపించినా అర్థం కాకుండా నా దృష్టికి తీసుకురండి, దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనసుతోనే అర్థం చేసుకొని క్షమించండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకి రెఫర్ చేయండి, ఫ్రీగా నేర్చుకుంటారు వీళ్ళు పిల్లలు ఎవరన్నా. వాళ్ళకు ఉద్యోగానికి ఉపయోగపడవచ్చు, చదువుకు ఉపయోగపడవచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలకి చెప్పడానికైనా ఉపయోగపడవచ్చు, ఏ విధంగానైనా ఎవరికైనా ఉపయోగపడవచ్చు. కాబట్టి దీన్ని మంచి ఉద్దేశంతో స్వీకరించి, హంసలాగా పాలు నీళ్లు కలిపితే పాలనే స్వీకరించి నీళ్ళని వదిలేసినట్టుగా దీంట్లో నుంచి మంచిని స్వీకరించి, ఉద్దేశం మంచిది, 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కష్టపడి వీడియోలు తీయడం జరిగింది. ఈ ఉద్దేశాన్ని మీరు మెచ్చుకొని ఎంకరేజ్ చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఏమన్నా తప్పులు ఉంటే కనుక దృష్టికి తీసుకొని వస్తే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలండి. ఈ కోర్సు మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా ఈ కోర్సులో జాయిన్ కమ్మని చెప్పండి. మళ్ళా కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.